ఈ ప్రత్యేకమైన సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం భాగం వరకు చదవగా విందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం భాగం వరకు చదవగా విందాము. ఈస్టర్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులుగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఈ వాక్యం ఎంత పర్యాప్తం. థ్యాంక్ యూ అమ్మా. మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 85వ కీర్తన, గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము అనే కీర్తన పాడదాం. ఈ కీర్తన చివరి వచనం పాడుచున్నప్పుడు అందరూ కూడా లేచిన పడవలసిందిగా మనం చేస్తున్నాను. 85వ కీర్తన గీతం గీతం జయ జయ గీతం అనే కీర్తన పాడదాం. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయము పఠించెదము. చూడు సమాధిని మోసిన రాయి త్వరలో పరులెడెను, అందు వేసిన ముద్ర కావలి నిలుచును దైవసుతుని ముద్ర. అందు వేసిన ముద్ర కావలి నిలుచును దైవసుతుని ముద్ర. వలదు వలదు ఏడవ వలదు వెళ్ళొడి గలిలయకు, తాను చెప్పిన విధమును తిరిగి వేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమును తిరిగి వేచెను పరుగిడి ప్రకటించుడి.
తండ్రి అయిన దేవుడి నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం ఎల్లరికీ కలుగునగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనంలో జ్ఞాపకం చేసినటువంటి ఆ మాట చదువుకున్నాం. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవగల మా రక్షక, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు లెక్కలేనటువంటి కోటానుకోటి స్తుతులు స్తోత్రము చెల్లించున్నాం. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారంలో ప్రభు, ఓ చిన్న కుటుంబంగా మీ పాద సాన్నిధ్యంలో మీ ముఖ దర్శనం చేసుకుంటూ మీ నామ స్మరణలో మమ్మల్ని మేము బలపరుచుకుని మీ నామాన్ని ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, ఐశ్వర్యవంతులు, గొప్పవారు ఎందరో గత వారం నిన్నటి దినంలో ఉన్నటువంటి వారి సమయంలో లేకపోయి ఉండొచ్చు తండ్రి. మేము వారికంటే మంచివారమని, యోగ్యులమని కాదు, కానీ కేవలం మీ ఉచితమైన కృపను బట్టి ఈ ఆదివారం మమ్మల్ని ఈ రీతిగా మీ పాదాల దగ్గర సమకూర్చిన దాన్ని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఇంతదనుక చక్కటి కీర్తనల ద్వారా మీ నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో ప్రభు మీ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆనాటి పునరుద్ధాన అనుభవాల్ని, పునరుద్ధాన యొక్క మర్మాలను ప్రభు మేము ఈ దినం కూడా జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి గొప్ప అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీకే లెక్కలేనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీ పాదధూళి లాంటి మీ దాసుడు నన్ను ప్రభు కొంత సమయం ఈ శిలువలో మరుగు చేసుకుంటే మీ ఏడంతల ఆత్మతో మీరు అభిషేకించిన ఆయన నాలుకను సడలించండి. నా పెదవులు మీరు అగ్నితో కాలుస్తూ వాక్శక్తిని, వాక్శుద్ధిని, మీ ఆత్మీయ నడిపింపు నాకు అనుగ్రహించండి. లైవ్లో వీక్షించున్న వారిని, ప్రత్యక్షంగా మీ మందిరంలో కూడిన మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి వారి యొక్క మనోనేత్రాలు తెరవండి. మీ వాక్య వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సును, అనుసరించగలిగినటువంటి హృదయాలను ఈ దినం మీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి, ఎల్లరి అంధకార శక్తులు మీ నామను మీరు బంధించి మీరు మహిమ తెంచుకునండి. మమ్మల్ని తగ్గించుకు మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో రాబోతున్న యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వీక్షించిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు పునరుద్ధాన పండుగ తర్వాత ఈ ఆదివారంలో ఈ రీతిగా దేవుని పాదాల దగ్గర కూడి దేవుని నామాన్ని స్మరించుకోగలిగినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని, ధన్యతను దేవుడిచ్చినందుకు మొట్టమొదటిగా మనందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసికి ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన పండుగే. మనం ఇందాక ప్రారంభ గీతం అప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పునరుద్ధాన పండుగ తర్వాత అది మొదటి ఆదివారం అని చెప్పుకున్నాం. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారం అని కాదు, కానీ ప్రతి ఆదివారం కూడా విశ్వాసులైనటువంటి వారికి, దేవుని బిడ్డలకి ఈస్టరే, పునరుద్ధాన పండుగే. మరి మొన్నటి దినాన పునరుద్ధాన పండుగలో చాలామంది మన సంఘ బిడ్డలైనటువంటి వారు వారి స్వస్థలాలకు వెళ్ళారు, స్వజనుల దగ్గరికి. మిస్ అయినటువంటి వారు చాలా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన అనుభవాల్లో, పునరుద్ధాన యొక్క మర్మాలలో మన జ్ఞాపకం చేసుకోవటానికి చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా పునరుద్ధానాన్ని గురించి తక్కువే. ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి మర్మాలు క్రీస్తు పునరుద్ధానంలో దాగినటువంటివి.
ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ఏ బేసిక్ క్రిస్టియానిటీ హోప్ ఈజ్ యాన్ ఎంప్టీ టూంబ్ అని అంటాడు. క్రైస్తవ నిరీక్షణకు పునాది ఖాళీ సమాధి అంటాడు. క్రైస్తవ నిరీక్షణకు పునాది ఖాళీ సమాధి, ఎంప్టీ టూంబ్. ఇంకొక గొప్ప భక్తుడు ఒక మాట పోప్ జాన్ పాల్ గారు జ్ఞాపకం చేసి లాస్ట్ సండే కూడా జ్ఞాపకం చేశాను. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, జీసస్ టూమ్ స్టోన్ ఈజ్ ఏ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాంగ్రిగేషన్ అన్నటువంటి మాట అన్నాడు. జీసస్ టూమ్ స్టోన్ ఈజ్ ఏ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాంగ్రిగేషన్. యేసుక్రీస్తు యొక్క సమాధి రాయి సంఘపు పునాది రాయి. యేసుక్రీస్తు యొక్క సమాధి రాయి సంఘపు పునాది రాయి. చాలా గొప్పగా భక్తులైనటువంటి వారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేశారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి భాగంలో పౌలు రోమీ సంఘానికి రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి సంఘానికి రాస్తున్నప్పుడు గొప్ప మాట అన్నాడు. శరీర రూపంగా దావీదు యొక్క వంశానికి దావీదు యొక్క చెందినటువంటి వాడుగా, ఆత్మరూపకంగా మరి దైవ కుమారుడిగా తను జ్ఞాపకం చేయబడుతున్నాడు అనేటువంటిది రోమీ సంఘానికి పౌలు రాశాడు. 4 సువార్తికులు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లు. వీరు రాసినటువంటి భాగంలో నుంచి ఈ రోజున ఒక చిన్న శీర్షికను, ఒక టాపిక్ను నేను మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తున్నాను. ఈ రోజున మన టాపిక్ ఏంటంటే సైన్ ఆఫ్ రిజరక్షన్. సైన్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన ఆనవాలు. పునరుద్ధాన ఆనవాలు. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి దృష్టాంతాలకి కొన్ని ఆనవాళ్ళు చూపించబడ్డాయి. నోవాహు జలప్రలయం తర్వాత దేవుడు నోవాహుకు సూచన చూపించాడు, ఒక ఆనవాలు. ఎలాంటి జలప్రలయం ఇంకెన్నటికి కూడా భూమి మీద రానీను. దానికి ఆనవాలు ఏంటంటే, దానికి సూచన ఏంటంటే ఆకాశంలో ఆ ఇంద్రధనుస్సు, రెయిన్బో. ఈ ఇంద్రధనుస్సు సూచన ఇకెన్నటికి కూడా ఎలాంటి జలప్రలయం మరలా భూమి మీదకి రానీను అనేటువంటి ఒక సంఘటన. ఇంకొక సంఘటన 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొలియాతుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. గొలియాతు ఫిలిస్తీన్ల యొక్క సైన్యాధ్యక్షుడు. 40 దినాలు ఇశ్రాయేలును చూసి సవాలు విసురుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్లో నాతో తలపడగలిగినటువంటి వారు మీలో ఎవరు లేరా అని. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ సవాలును ప్రతిఘటించలేకపోయారు సౌలు సైన్యం. ఆ సవాల్ని ఎదుర్కోవటానికి యుద్ధ భూమిలోనికి ముందుకు వెళ్ళలేకపోయింది సౌలు రాజు, సౌలు సైన్యం. దావీదు విన్నాడు. ఆత్మావశ్యమైనటువంటి రోషంతో సున్నతి లేనటువంటి ఒక ఫిలిస్తీయుడు సవాలు విసురుటవా అని చెప్పేసి వడిసెలా తీసుకుని గొలియాతు మీదకి వెళ్ళాడు. గొలియాతుని వడిసెలాతో చంపేశాడు, నేలమట్టం చేశాడు. నేల కూల్చినటువంటి దావీదు అమాంతంగా గొలియాతు మీదకి వెళ్ళిపోయి గొలియాతు యొక్క ఖడ్గాన్ని దూసి గొలియాతు యొక్క శిరస్సును తెగ నరికేస్తాడు. గొలియాతు యొక్క తలను నరికివేసి దావీదు ఆనవాలుగా, సూచనగా, ఆనవాలుగా గొలియాతు యొక్క తలను చేత్తో పట్టుకుంటాడు. గొలియాతు యొక్క ఖడ్గాన్ని తీసుకెళ్ళి గుడారంలో దాచిపెడతాడు. గుడారంలో దాచబడినటువంటి ఆ ఖడ్గానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకు దాచాడు దావీదు అసలు? ఆనవాలుగా గొలియాతు శిరస్సునేమో చూపిస్తూ ఉన్నాడు ఇశ్రాయేల్ జనాంగానికి. ఆ ఖడ్గాన్ని దాచాడు. దానివల్ల దాయటం ద్వారా దేవుడు దావీదుని ఏమడిగాడో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేస్తాను. ఆనవాలు ఏంటంటే గొలియాతు యొక్క శిరస్సు. ఇదే
ఇశ్రాయేలు జనాంగం అనేటువంటి వారు, సైన్యం అనేటువంటి వారు, సౌలు రాజు భయపడ్డారు గొలియాతును చూసి. ఇక భయపడాల్సిన పని లేదు, నేను గొలియాతును చంపేశాను, ఇదిగో గొలియాతు యొక్క తల అని చెప్పేసి ఇజ్రాయెల్లోనికి, యెరూషలేములోనికి దావీదు గొలియాతు యొక్క తల పట్టుకుని వచ్చినప్పుడు, ఆనవాలుగా చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఒక్క పొట్టున కేకలు వేశారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనేటువంటి. ఎప్పుడు కేకలు వేశారంటే ఆనవాలు, ఒకవేళ ఆనవాలు చూపుకుపోతే నిజంగా చంపాడా దావీదు? దావీదుకి యుద్ధ అనుభవం లేదు, దావీదు యుద్ధ భూములు ఎప్పుడు పనిచేసిన వాడు కాదు. ఎలాంటి అనుభవం లేనటువంటి దావీదు సౌలును గొలియాతును చంపటం ఏంటి అని అనుమానించవచ్చు ప్రజలు. సౌలు సైన్యం కూడా జరిగిందా అని అనుకోవచ్చు. చంపాను అనే దానికి ఆనవాలే గొలియాతు యొక్క తల. ఇలా చూసుకుంటూ వస్తుంటే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడని దానికి కూడా గాబ్రియేలు దూత ఆనవాలు చెప్పింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాపకం చేయబడింది, ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు జన్మించాడు, ఆయన పశువుల తొట్టెలో పొత్తిగుడ్డల మధ్య చుట్టబడి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఆయన బెత్లెహేములో పశువుల పాకలో ఆయన జన్మించాడు, పొత్తిగుడ్డల మధ్య చుట్టుబడి తొట్టులో పరుండబెట్టబడ్డాడు, దానికిదే మీకు ఆనవాలు. ఆ తర్వాత మనం యేసుక్రీస్తు జీవితంలో చూస్తాం. జయోత్సాహానికి ఆనవాలు కట్టబడినటువంటి గాడిద. బెత్పేగా గ్రామానికి వెళ్ళినప్పుడు కట్టబడినటువంటి గాడిద ఆనవాలు మీరు విప్పి తోలుకురండి. ఆనవాలు ఏంటంటే కట్టబడినటువంటిది. మేడగదిలో చివరి రాత్రి భోజనం, లాస్ట్ సప్పర్ కొరకు అప్పర్ రూమ్లో సిద్ధం చేయాలి. దేవుడు 2 శిష్యులను పంపించేటప్పుడు వారికి ఒక ఆనవాలు చెప్పాడు, మీరు వెళుతూ ఉండగా ఫలాని అనేటువంటి మనుష్యుడు మీకు ఎదురవుతాడు, ఆ మనుష్యుని అడగండి, ప్రభు కొరకు చివరి రాత్రి భోజనం కొరకు ఎక్కడ గదిని సిద్ధపరిచారు అని అడగండి, ఆయన సిద్ధపరుస్తాడు, ఆయన చూపిస్తాడని చెప్పాడు. దానికి చివరి రాత్రి భోజనానికి ఆనవాలు ఆ మేడగది. ఆ ఆనవాలు ఏంటంటే తల మీద నీళ్ళకుండ పెట్టుకున్నటువంటి ఆ ఫలాని అనేటువంటి మనుష్యుడు, ఆ వ్యక్తి పేరు కూడా జ్ఞాపకం చేయ, ఫలాని అనేటువంటి ఆ మనుష్యుడు నీళ్ళకుండ పెట్టుకెళ్తాడు, ఆయనే ఆనవాలు, ఆయన మీరు అడగండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జననానికి ఆనవాలు ఉంది, జయోత్సాహానికి ఆనవాలు ఉంది, ఆయన చివరి రాత్రి భోజనానికి ఆనవాలు ఉంది, క్రీస్తు పునరుద్ధానానికి కూడా ఆనవాలు ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి సైన్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన ఆనవాలు ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మత్తయి సువార్తకు రాస్తాడు, చాలా చక్కగా రాశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆ మొదటి 2 వచనాల్లో కూడా మనం చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. అక్కడ జ్ఞాపకం చేసేటువంటి 3 ఆనవాలు ఏంటంటే, ఫస్ట్ది ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. యేసుక్రీస్తు పునరుద్ధానై తిరిగి లేచాడన్న దానికి ఆనవాలు, మొదటి ఆనవాలు ఏంటంటే ఆ ఖాళీ సమాధి, ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. ఆయన పునరుద్ధానై తిరిగి లేచాడన్న దానికి 2వ ఆనవాలు ఏంటంటే డిజ్లింగ్ క్లాత్, డిజ్లింగ్ క్లాత్, తెల్లని వస్త్రం, ఆయనకు చుట్టబడినటువంటి వస్త్రం. ఈ మధ్య కాలంలో ఆ వస్త్రం కూడా ఇటలీలో బయటపడిందని త్రవ్వకాల్లో జ్ఞాపకం చేయబడింది. వాట్సాప్లో కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది. అరిమత, యోసేపు, నికోదేము అనేటువంటి వారు యేసుక్రీస్తుకి ఆ ఫ్యూనరల్, ఆ భూస్థాపన కార్యక్రమంలో వారు చుట్టినటువంటి ఆ తెల్లటి బట్ట, బైబిల్ స్కాలర్స్ అంటారు ప్రభువుకి చుట్టబడినటువంటి బట్ట ఎంత తెలుపు అంటే ప్రపంచంలో ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడంట, అంత తెలుపు చేయలేడంట. ఆయనకు చుట్టబడినటువంటి ఆ తెల్లటి వస్త్రం పునరుద్ధారణ అయిన తర్వాత ప్రభు 2 దేవదూతలను చూడగలుగుతున్నాం మనం. సమాధి లోపల ప్రభువును పడుకోబెట్టినటువంటి ఆ బండ మీద, ఆ రాయి మీద తల దగ్గర ఒకళ్ళు, కళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చుని ఉన్నారు. 2 దేవదూతలు. దేవుని బిడ్డలారా గమనించండి, సిలువ కార్యం ముందు కూడా యేసుక్రీస్తుకి పరిచర్యలో మరి ఆయన వెళుతున్నప్పుడు ఆయనకి మరి ఆయనతో పాటుగా మహా సైన్యం, ఆయన జన్మించినప్పుడు గగన సీమలో ఎలాగ స్తుతిగానాలు చేశారో దేవదూతలు, 3.5 సంవత్సర కాల పరిచర్యలో కూడా
ప్రత్యక్షంగా దేవదూతలు కనిపించకపోయినా పరోక్షంగా ఆయన యొక్క పరిచర్యలు ముందుకు సాగినటువంటి సైన్యం దేవదూతలు. శిలువ కార్యం జరుగుతున్నప్పుడు దేవదూతలు ప్రమేయం లేదు. ఇక దేవదూతలు కనిపించలేదు, దేవదూతలు ఇక లేరు. ఇక ఎప్పుడు వచ్చారంటే, మనం మందస్సు పెట్టిని కూడా గమనిస్తూ ఉంటాం. మందస్సు పెట్టి మీద, ఆ కరుణాపీఠం మీద కెరూబులు ఇద్దరు ఉంటారు. ఆ కెరూబులు నిలిచేటువంటి డైరెక్షన్ మీరు చూసుంటారు, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటారు. కెరూబులు ఇరువురు కూడా, ఆ దేవదూతలైనటువంటి ఆ కెరూబులు కూడా మందస్సు పెట్టి మీద 6 రెక్కలు కలిగినటువంటి వారుగా, 2 రెక్కలతో కళ్ళు కప్పి, 2 రెక్కలతో పాదాలు శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతున్నటువంటి దృశ్యాన్ని ఆ కెరూబులు ఆ మందస్సు పెట్టి మీద, ఆ కరుణాపీఠ మీద కనబడింది. అదే పోజు, అదే విధానం యేసుక్రీస్తు యొక్క సమాధి, ఖాళీ సమాధిలో ఆ దేవదూతలు ఇరువురు కూడా ఒకళ్ళు కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నారు. భౌతికంగా శరీరం సమాధిలో లేదు, ప్రభు శరీరం, దేహం లేదు. ఖాళీ సమాధిలో సందేశం ఇవ్వటానికి కాళ్ళ దగ్గర, తల దగ్గర ఇరువు దేవదూతలు అక్కడ కూర్చున్నటువంటిది. మూడవ సూచన ఏంటంటే, మూడవ ఆనవాలు ఏంటంటే, మొదటిది ఖాళీ సమాధి, రెండవది తెల్లని వస్త్రాలు, మూడవది సమాధికి అడ్డుగా పెట్టబడిన రాయి. సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి రోల్డ్ స్టోన్, అడ్డుగా పెట్టబడినటువంటి రాయి, అడ్డు రాయి, అడ్డుగా పెట్టబడినటువంటి సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి రాయి. మత్తయి సువార్తికుడు ఆ మాట, ఒక మంచి మాట రాశాడు. ఒకసారి ఆ 28వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఒక మాట ఉంది అక్కడ. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. అమ్మ చాలు చాలు, ఈ మాట చూడండి. నాకెందుకో ఈ మాట నాకు బాగా నా మనసుకి హత్తుకున్నట్టుగా ఈ మాట అనిపించింది. దేవదూత సమాధి దగ్గరికి వచ్చి ఆ రాయిని బొర్లించి, రాయి ప్రక్క నిలబడలేదు, రాయి మీద చెయ్యి వేసి, ఆనవాళ్ళు ఇదే, ఈ రాయే ప్రభు సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటిది, ఈ రాయే అని చెప్పేసి చూపించటం. కానీ అలా కాదు, రాయిని బొర్లించి దాని మీద కూర్చుండెను. రాయిని బొర్లించి రాయి మీద, బండ మీద దేవుని యొక్క దూత కూర్చుండెను. స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్లో దేవుని బిడ్డలారా, నాకు కలిగినటువంటి ప్రేరేపణ తలంపును బట్టి 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ రాయిని బొర్లించి, రాయి మీద ఎందుకు కూర్చుంది దేవుని యొక్క దూత? రాయి ప్రక్కన నిలబడవచ్చు కదా, లేకపోతే కొంత దూరం, రాయికి దూరంగా నిలబడైనా అదిగో సమాధి ముందు ఉన్నటువంటి రాయి అని చూపించవచ్చు కదా. అలా కాకుండా ఆ రాయిని బొర్లించి రాయి మీద కూర్చున్నాడు దేవుని యొక్క దూత. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేస్తాడు. మొదట రాయిని దొర్లించండి అంటాడు. మొదట రాయిని దొర్లించండి అని చెప్పేసి అనగానే అక్కడున్నటువంటి వారు లాజరు సమాధి మీద ఉన్నటువంటి రాయిని, బలమైన రాయిని, బలమైనటువంటి వారు, బలం కలిగినటువంటి వారు ఆ రాయిని పక్కకి బొర్లించారు. రాయి బొర్లించబడిన తర్వాత ప్రభు పిలిచారు, లాజరు కమౌట్ అనేటువంటి మాట, లాజరు బయటికి రా అని పిలిచాడు. స్పెసిఫిక్గా యేసుక్రీస్తు లాజరస్ కమౌట్ అనేటువంటి మాట, బయటికి రా అని చెప్పేసి పిలవంగానే లాజరు బయటకు వచ్చాడు. ఎప్పుడు? రాయి బొర్లించిన తర్వాత. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గర ఎవరి ప్రమేయం లేదు, ఎవరి బలమైనటువంటి వారు ఆ రాయిని బొర్లించాల్సిన వారుగా ఎవరు కూడా లేవాల్సిన పని లేదు. దేవుని యొక్క దూత వచ్చింది, ఆ దూత ఆ రాయిని బొర్లించింది. పేతురుతో ప్రభు గెత్సెమనే వనంలో ఒక మాట అంటాడు, సీమోను, నా తండ్రిని అడిగితే నా కొరకు 12 సేనా వ్యూహం నా కొరకు పంపడనుకున్నావా?
సీమోను పేతురు, ఎందుకు నీవు మలుపు చెవి నరికేశావు? నా తండ్రిని అడిగితే నా కొరకు 12 సేనా వ్యూహములు నా కొరకు పంపడా అని అడుగుతాడు. 12 సేనా వ్యూహములు అవసరం లేదు. ఒక రాయిని బొర్లించడానికి ఒక దేవుని యొక్క దూత వచ్చి అలా బొర్లిస్తేనే ఆ సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి బండ పక్కకి దొర్లిపోయింది. ఈ భూమి మీద దేవుని కార్యాలు జరిగించాలంటే దేవుడు ఎంతమంది అవసరం లేదు, దేవదూతులు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. హిజ్కియా ఒక దినం ప్రార్థన చేస్తాడు. సన్హెడ్రిబు సైన్యం వచ్చి యుద్ధ భూమిలో ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తాడు, ప్రభువా సహాయం చేయవా అని. దేవుని మందిరానికి వెళ్ళి హిజ్కియా అడుగుతాడు, ప్రభువా ఈ ప్రజలతో సైన్యం శత్రువులతో నేను యుద్ధం చేయటం నాకు శక్తి చాలదు కానీ అని అడిగినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విని ఒక గ్రేట్ వారియర్ని పంపిస్తాడు భూమి మీదకి. ఆ గ్రేట్ వారియర్ వచ్చి సన్హెడ్రిబు సైన్యాన్ని ఒక మెరుపులా అలా చేసి వెళ్ళిపోతాడు. శత్రు సైన్యం 1,85,000 మంది వారు హస్తికుల్లాగా కుప్పలు కుప్పలుగా శత్రు సైన్యం పడిపోయారు. ఒక్క దేవుని దూతే, ఒక బలమైనటువంటి యోధుడే వచ్చాడు, అలా మెరుపులాగా అలా చేయగానే అలా కుప్పలు కుప్పలుగా పడిపోయారు. అలాంటిది మన ప్రభు బలహీనుడు కాదు, మొలుకు చెవు నరికినట్లుగా పేతురు ప్రభువుని కాపాడాలని చెప్పేసి అనుకోవటానికి కాదు. ఆయన చేయగలిగితే సృష్టిలో ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు. ఇంతకుముందు నాకు ఎప్పుడో ఒకసారి చెప్పినటువంటిది జ్ఞాపకం ఉంది. పాశ్చాత్య దేశానికి నిజాం నవాబు గారు కారు కొనడానికి వెళ్ళాడంట. ఇది జ్ఞాపకం ఉందా? నవాబు గారు కారు కొనడానికి వెళ్తే ఆ షోరూమ్ వాళ్ళు ఈయన అపీరెన్స్ చూసి, నిజాం నవాబు గారి యొక్క అపీరెన్స్ చూసి నువ్వు కారు కొనే మొఖమే అని పంపించారంట. ఏపో అని పంపించారంట. ఈయన ఇండియాకు వచ్చేసి, అంటే మనకు వచ్చేసేసి నిజాం తిరిగి వచ్చేసేసి అదే కారును బుక్ చేసి తెప్పించుకున్నాడంట. ఆ కారు పేరు మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, నాకైతే గుర్తులేదు కాబట్టి పేరు తెలియదు కానీ కారు చెప్తాను. నిజాం నవాబు గారు తెప్పించి ఆ కారుకి ఏం చేశాడంటే చీపుర్లు కట్టించి రోడ్లు ఊడిపించాడంట. ఏ కారు షోరూంలో ఉన్నటువంటి ఆ దాంట్లో ఉన్నటువంటి వర్కర్స్ పనిచేసేటువంటి వారు, కారు కొనే మనిషివేనా నువ్వు, కారు కొనగలిగినటువంటి స్థాయి నీకుందా అని చెప్పేసి నిజాం నవాబుని కించిపరిస్తే దానికి నిదర్శనంగా ఆయన తెప్పించేసి ఆ కారు చేత నిజాం మన తెలంగాణ, అంటే ఇప్పుడు తెలంగాణ కాబట్టి ఈ రోడ్లు ఊడిపించాడంట. కారు ఆ ఓనర్ వచ్చేసి నవాబు గారిని అడిగి, అయ్యా క్షమించండి, మా వాళ్ళు ఏదో తెలియక తొందరపడి ఏదో చేశారు, అయ్యా మీరు ఎంత కాస్ట్లీ కార్ను, అది బెంజ్ కారో మరి రోల్స్ రోలో లేకపోతే ఆడి కారో నాకు కూడా తెలియదు కానీ అదేదో కారు మొత్తానికి. ఇక వెంటనే నిజాం నవాబు గారికి సారీ చెప్పి తప్పు అయిపోయిందండి అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ కార్ని, లేకపోతే రోడ్లు ఓడటానికి పెట్టాడంట. అప్పుడు ఇప్పుడున్నటువంటి 2-3 కోట్ల కారు, అది 2-3 కోట్ల రూపాయల కారు. ఈ మధ్య మనం ఎవరు చెప్తున్నారు 4 కోట్లు పెట్టి కారు కొన్నాడంట. పేపర్లో వేసాడు, ఆయనకి 4 కోట్లు అంట ఆ కారు. జాక్వారేమో, ఇంకా అంతకంటే మంచి కారు అయ్యింది. ఇంకా సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి రాయితో క్రీస్తు పునరుద్ధానాన్ని ఆపివేయాలి అని అనుకున్నారు. ఆ రాయికి సంఖ్యలు వేయబడ్డాయి. సంఖ్యలు పైన రోమా సీలు వేసేసి సమాధిని భద్రపరిచారు. ఇదే మత్తయి సువార్తికుడు రాస్తాడు 27వ అధ్యాయంలో. పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులు, చూడొద్దులే 60వ వచనం నుంచి రాయబడుతుంది. పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులు అడుగుతారయ్యా, ఆయన చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయి, జ్ఞాపకం ఉన్నాయి, ఇదేం చెప్పగానే పిలాతు అంటాడు, మీరు సైనికులు ఉన్నారు కదా, మీ చేతనైనంత మట్టుకి కావలి కాయించుకోండి అని చెప్పాడు. ఆ సమాధి రాయికి, ఆ అడ్డుబండకి సంఖ్యలు వేశారు. సంఖ్యలు పైన సీలు వేసేసి ఎవరు తీయకుండా, విడిపించకుండా, తీసుకెళ్లకుండా ఉండటానికి ఎంతో బందోబస్తు చేశారు. దేవుని యొక్క దూత వచ్చి ఆ రాయిని బొర్లించేయగానే సంఖ్యలు విడిపోయాయి. సంఖ్యల మీద వేయబడినటువంటి ముద్రలు తొలగిపోయాయి. ఇందాక మనం పాడాం కీర్తన, గీతం గీతం జయ జయ గీతం అనేటువంటి కీర్తనలో, వలదు వలదు ఏడవలదు. ఎందుకు ఏడుస్తావు, ఎందుకు దిగులు పడతావు?
సమాధి మీద ఉంటుండే రాయిని, ఆ రాయి మీద ఉంటుండే ముద్రలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచులుగా పక్కకు నెట్టివేయబడ్డాయి. రాయిని బొర్లించి రాయి మీద కూర్చుండెను. రాయి ఇచ్చేటువంటి సందేశం ఏంటండి అసలు? ఆ సమాధి రాయి నేటి క్రైస్తవ సంఘాలకి ఇచ్చేటువంటి క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటో ఒక 3 మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి ప్రసంగాన్ని ముగిస్తాను. రాయి బొర్లించి దాని మీద కూర్చుండెను. రాయి ఇచ్చేటువంటి సమాధి రాయి యొక్క సందేశం ఏంటంటే 3 పాయింట్లు. మొదటి పాయింట్ ఏంటంటే, కొంచెం ఇది మనం సింపుల్గా అనుకున్నా కానీ లోతైనటువంటి అనుభూతిని మన జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి మాటలు ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డెత్ ఆల్సో డైడ్ విత్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. డెత్ ఆల్సో డైడ్ విత్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు పునరుద్ధానంతో మరణాన్ని మరణింపజేశాడు. మన ప్రభు పునరుద్ధానంతో మరణాన్ని మరణింపజేశాడు. ఇది లోతైనటువంటి అనుభూతి, జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. ఆదికాండంలో మనకి ఆదాముని గురించి మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాం. ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం, ఆ ఆజ్ఞ అతిక్రమం వల్ల భూమి మీదకి మొట్టమొదటికి ఏదేను వనములోనికి మరణం జొరబడింది. అప్పటి వరకు మరణం మృదంగం అనేటువంటిది వినిపించలేదు. ఆదామును దేవుడు నేలమట్టిలో సృజించిన తర్వాత, ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి నారి అనేటువంటి అవను చేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు మరణం అంటే తెలియదు. మరణం అనేటువంటి మాట అనేటువంటిది కూడా ఆనాటి మొదటి ఆది తల్లిదండ్రులు అనేటువంటి ఆదాము అవ్వలకి తెలియదు. ఎప్పుడైతే ఆ పండు తినొద్దని చెప్పిన పండును వారు తిన్నారో, ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాప ఫలం ఏంటంటే మరణం, డెత్. పాప ఫలం, ఆదాము యొక్క పాప ఫలానికి ప్రతిఫలం ఏంటంటే మరణం అనేటువంటిది ఏదైనా వనములోనికి జొరబడింది. ఏదైనా వనంలో మరణం పెట్టలేదు ప్రభు. అసలు ఏదైనా వనం సంతోషానికి, సుఖానికి, నెమ్మదికి, ఆహ్లాదకరమైన ఆ సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏదైనా వనంలో దేవుడు కలుగు చేశాడు. ఎలా అంటే, ఇంకా చెప్పాలంటే అన్నిటి మీద పెత్తనం ఆదాముకి ఇచ్చేసాడు. అంతటి ఆధిక్యత, అధికారం ఆదాముకి ఇచ్చేస్తే ఆ అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. నేను ఒక మాట అడుగుతాను. తేలు తెలుసా? తేలు పిల్లలు, ఇప్పుడు జనరేషన్ పిల్లలు తెలుసా? తేలు కుట్టింది ఎప్పుడన్నా? ఎవరికన్నా ఎప్పుడన్నా కుట్టిందా? చూసే ఉంటారు కానీ కుట్టి ఉండదు మీకు. నాకు కుట్టిందండి, చాలాసార్లు కుట్టింది నన్ను. ఎందుకంటే మాది విలేజీ, మాకు ఎక్కువ పొలాలు మాకు దగ్గరలో ఉంటాయి. ఈ సీజన్ వస్తే, సమ్మర్ సీజన్ అంతా కూడా ఆ అగ్రికల్చర్ పొలాల్లో ఉన్నటువంటి తేళ్ళు, పాములు, జెర్లు, ఇంకా కొంచెం మండ్రగబ్బలాలు అంటారు వాటిని, కొన్ని భయంకరమైనటువంటివి సమ్మర్లో బయటకు వస్తాయి. ఈ ఎండకు తట్టుకోలేక ఆ పొలాల లోపల భూమి ఎండిపోతూ ఉంటే తట్టుకోలేక బయటకు వస్తాయి అన్నమాట. తేలు చాలాసార్లు కుట్టింది. తేలుకి విషం ఉండిద్ది, కొండెం అని అంటారు దాన్ని. ఆ కొండెంలో ఎక్కడో కొంచెం ఉండిద్దండి, ఒక ఆవు గింజ అంత ఉండిద్ది. మన ఆవాలు వేసుకుంటాం కదా పుదీనా, దీంట్లో మన పోపు దినుసులో ఆవాలు అంత ఉండిద్ది. ఆ కొంచెం ఆ విషంతో, కొండెంతో, అంటే ముక్కుతో వేయదు కాటు, తేలు ఆ కొండెంతో కాటేసిద్ది, కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ. ఆ కొంచెం విషం, నాకు చాలా అనుభవం కాబట్టి చెప్తున్నా, ఆ కొంచెం విషం ఎక్కిందంటే, కాలుకు గుట్టిందంటే, అది ఎక్కడ పనిచేసిద్దంటే హార్ట్ మీద పనిచేసిద్దండి. ఊపిరి సలుపుకొనిది, ఊపిరి రానిదు. అంటే ఆ విషం అంటే మనిషి యొక్క హృదయాన్ని నొక్కి పెట్టేసింది, ఇలాగా ప్రెస్ చేసినట్టుగా ఇట్లాగా ఒత్తేసింది.
ఊపిరి ఆడదు, చాలా ఇబ్బంది, మంట, నొప్పి, బాధ ఉండిద్ది. తేలుగుట్టినప్పుడు మాకు ఒక సాయిబు గారు ఉండేవాళ్ళు. ఒక చిన్న రాయి ముక్కు ఉండేది, దాన్ని బాగా రుద్ది అది రుద్దటానికి టైం పట్టేది. మేము చిన్నపిల్లలప్పుడు అది రుద్దుతుంటే లేట్ అవుతుంటే ఆయన తెగదిట్టేవాళ్ళం ఆయన్ని. కొన్నిసార్లు అయితే ఆ బాధలో తట్టుకోలేక, అంటే పెద్ద ఆయన తాత అవుతాడు మాకు, బాధలో తట్టుకోలేక చాందు, అయితే ఆయన పేరు చాందు, కొన్నిసార్లు ఎంతసేపు రుద్దామని చెప్పేసి తిట్టేవాళ్ళం. ఇక కోపం వచ్చేసేది, బాధ నొప్పి తట్టుకోలేక ఎంతసేపు రుద్దామంటే ఆగరా అంట రుద్ది పెట్టేవాడు. బాగా రుద్ది ఎక్కడైతే తేలుగుట్టిందో అక్కడ అంటించగానే ఆ రాయిని ఒక 10-15 నిమిషాల తర్వాత అది అంటించిన వెంటనే ఒక 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆ రాయి అదేదైతే ఉందో అది ఊడిపోయేదండి. చూడండి, అప్పటి కాలంలో ఇప్పుడున్నటువంటి మెడిసిన్ టెక్నాలజీ అప్పుడు లేదు. ఆ రాయి మరి ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు చాలాసార్లు ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు, దగ్గరగా ఒక 90 ఏళ్ళకి వచ్చాడు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా తేళ్లు కానీ మండగబ్బలు కానీ పాములు కానీ కరిస్తే ఆయనే ముందేస్తాడు. ఏం పసరేస్తున్నావు చూపినట్టు చూపాడు. ఏం వేస్తున్నావు అంటే మీరు అటు తిరగండి అనేవాడు. అటు తిరగండి అని చెప్పేసి ఏదో పసర తీసుకొచ్చేసేవాడు, నీటిలో పోసేసేవాడు. పాము గరిసినా తేలు గరిసినా ఏం చేసినా కానీ ఆ విషయం కొంచెం విషయం మనిషిని ఎంత విలవిల్లాడిచ్చిద్దో, ఎంత బాధించిద్దో, ఎంత నొప్పి కలిగించిద్దో తెలియనటువంటి పరిస్థితి. మరణం కూడా మొదటి ఆదాం దగ్గర నుంచి కూడా కలవర పెట్టేసింది. మరణం మానవుణ్ణి కబలించింది, మరణం మానవుణ్ణి కదిలించేసింది, మరణం మానవుణ్ణి భయకంపితులు చేసింది, మరణం మానవుని మీద శాసించింది. యేసు క్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానంతో, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మరణపు కోరల్ని ఆయన విరిచిపడేసేసాడు. పాముంది, పాముకి కోరలుంటాయి. అది ఎలాంటి పాము అయినా, ఎంత భయంకరమైనటువంటి విషపాము అయినా కానీ దాని కోరలు తీసేస్తే ఆడుకునేటువంటి పామే, అది ఇంకేం చేయలేదు. పామైతే బలమైనటువంటిదే, పామైతే భయంకరమైందే. కోరలు పీకేసిన తర్వాత ఆ పాములో ఏముండదు, ఆడుకునేటువంటి పిల్లలు ఆడుకునే వస్తువే. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా మరణానికి ఉన్నటువంటి ఆ ముళ్ళును, మరణానికి ఉన్నటువంటి ఆ కోరలన్నింటిని కూడా క్రీస్తు పునరుద్ధానంతో విరిచిపడేసేసాడు. హల్లెలూయా. ఇక మరణం అంటే భయపడాల్సిన పని లేదు. పౌలు రోమీ సంఘానికి రాసినప్పుడు కూడా చాలా విషయాలు రాస్తాడు. రోమిలకు రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే కొన్ని మాటలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు జ్ఞాపకం చేసిన మాట చూద్దాం. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ కూడా సంప్రాప్తమాయను. దేశాలు మార్పు చెందొచ్చు. ఆ మధ్యకాలంలో ఫ్రాన్స్ దేశంలో, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన చనిపోబోతున్నటువంటి పెద్ద ఆయన్ని ఒక గాజులో ఒక కాఫిన్ బాక్స్ తయారు చేసి ఆ కాఫిన్ బాక్స్లో తను పడుకోబెట్టి, ఈ పెద్ద ఆయన చనిపోతున్నాడు కదా, ఈయనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఎలా బయటకు వచ్చిందో చూద్దామని చెప్పేసి ఆ బాక్స్ అందరూ దాని చుట్టూరు కూడా కూర్చుని చూస్తూ ఉన్నారంట. ఫ్రాన్స్ దేశంలో ఎలా జరిగిద్దో, దీంట్లో ఈ పెద్ద ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఎట్లా వెళ్ళిపోయిద్దో, ఏ విధంగా బయటకు వస్తుందో చూద్దామని చెప్పేసి అందరూ కళ్ళు తెలుసుకుని కంటి మీద కుణుకేస్తే, కంటి మీద రెప్పేస్తే ఎక్కడ ముసలాయన ప్రాణం ఎక్కడ పోయిద్దో అని చెప్పేసి అయిపోయిద్దామని చెప్పేసి అలాగే ఆత్మ ఎటు నుంచి ఏ మూల నుంచి వచ్చిద్దా అని చెప్పి చూస్తూ ఉన్నారంట. ఒక గంట తర్వాత చూస్తే ఏమీ ఆనవాళ్ళు లేదు, ఏం కనపడిపోతే ఏంది ఇంకా అని చెప్పేసి అది ఆ పైన బాక్స్ అది తీసి మూత తీసి చూస్తే పెద్ద ఆయన ఎప్పుడు చచ్చిపోయాడంట. తెలియదు. మరణం ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. అది అందరికీ సంప్రాప్తం అవుతుంది.
ధనిక పేద, కులము, మతం, దేశం, వర్గం, రాష్ట్రం అనే భేదం లేకుండా మరణం మనిషిని కబళించుకుని పోతున్న పరిస్థితి. అదే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఒక మంచి మాట ఉంది అక్కడ జ్ఞాపకం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణం. చాలు, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈ మరణపు ముళ్ళును, మరణపు కోరల్ని మన ప్రభు శిలువ కార్యం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మరణాన్ని మరణింపజేసేసాడు. మరణాన్ని మరణింపజేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు రాశాడు ఆ మాట, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును క్రీస్తు శిలువలో ఆయన పునరుద్ధానం ద్వారా పూర్తిగా విరిచిపడేశాడు. ఇక పునరుద్ధానం ద్వారా మరణాన్ని ఓడింపజేశాడు, మరణాన్ని మరణింపజేశాడు. కాబట్టి ఇక మరణం అంటే భయపడాల్సిన పరిస్థితి లేదు. అంటే ఇప్పటికి కూడా మరణించాలంటే భయమే కానీ క్రీస్తు దేవుని బిడ్డలైనటువంటి విశ్వాసులకు మాత్రం మరణాన్ని గురించి భయపడాల్సిన పని లేదు. మరణ వార్త విన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. గత రాత్రి ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సిడిటిఎస్ అని ఉండిద్ది, సిడిటిఎస్ దగ్గర సెకండ్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. నడి రోడ్డు మీద రాత్రి అంటే 9 o'clock టైంలో, 8:39 ఆ టైంలో ఎవరు కొట్టారో బైక్ మీద వెళ్ళేటువంటి ఆయన కొట్టేశారు. రోడ్డు అంతా కూడా రక్తపాతం అండి, రక్తం అలా కారుతూ ఉంది. దాని మీద నుంచి వెళ్తున్నారు. ఆ మనుషుడు అలా పక్కన పడేసి ఉన్నాడు, చనిపోయాడు, పక్కన పడి ఉన్నాడు. ఇలాంటివి మరణం అనేటువంటిది సంప్రాప్తమై ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితులు మన ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మరణాన్ని మరణింపజేసి, మరణాన్ని ఓడింపజేసి, మరణపు కోరల్ని సిలువ కార్యం ద్వారా విరిచేసేసాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ది థ్రోన్ వాజ్ షేకెన్ విత్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. ది థ్రోన్ వాజ్ షేకెన్ విత్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు పునరుద్ధానంతో అధికార పీఠాలు కదిలిపోయినవి. మన ప్రభు యొక్క పునరుద్ధానంతో అధికార పీఠాలు కదిలిపోయినవి. యేసుక్రీస్తుని సిలువేసేటువంటి సమయం, ఆ కాలం క్రీస్తు శకం 30వ సంవత్సరం. యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యం జరిగిన తర్వాత, యేసుక్రీస్తు పునరుద్ధారణ అయిన తర్వాత సుమారుగా 30 సంవత్సరాలకి, 35 సంవత్సరాలకి AD 70లో రోమన్ సైన్యాధ్యక్షుడైనటువంటి కోపిస్తున్నటువంటి టైటస్ యెరూషలేం మీదకి దండయాత్ర చేశాడు. యెరూషలేం మీదకి దండెత్తినటువంటి టైటస్ యెరూషలేం దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఎంత ధ్వంసం చేశాడంటే, యెరూషలేం దేవాలయంలో కట్టబడినటువంటి ఆ దేవాలయం లోపల గోడల్లో బంగారం పొదిచ్చారంట. రాయికి ఒక్కొక్క రాయి మధ్య బంగారాన్ని అమిరిస్తే లోపల పెడితే టైటస్ ఆ బంగారాన్ని ఒలిపించుకోవటానికి ఆ దేవాలయపు గోడలన్నీ కూడా కాల్పిచ్చేసి బంగారాన్ని ఒలిపించేశాడు. యేసుక్రీస్తుని సిలువేస్తే ఇక ఇంతటితో అయిపోయిద్ది అని అనుకున్నారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులైనటువంటి వారు. హేరోదు, కైపస్, అనస్ అనేటువంటి వారు అనుకున్నారు యేసుక్రీస్తుని సిలువేయటం ద్వారా ఇక మనం అంతం వచ్చినట్టే, ఇక మనం జయం పొందినట్టే, మనం విజయం పొందినట్టే అని వారు అధికారంతో, అహంకారంతో వారు పనిచేశారు. జ్ఞానటువంటి సలోమాన్ ఒక మాట అంటాడండి, దేవుని బిడ్డలారా, పునరుద్ధాన సందేశాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ, క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పుకుంటున్నాం కానీ, మనలో ఇంకా పరివర్తన లేదు, మనలో మార్పు లేదు. మనలో ఉన్నటువంటివి ఇంకా గుడిగట్టుకునే ఉన్నాయి. కోపాలు, ఆవేశాలు, అసూయలు, పగలు, పంతాలు ఇంకా మనలోనే ఉన్నాయి. ఇంకా నేటి కాలంలో ఏంటంటే సంఘంలో బాగా బలంగా పనిచేస్తుందంటే ఒక ఆత్మ పనిచేస్తుంది, దురాత్మ. అది ఎలాంటిది తెలుసా? అలిగే ఆత్మ మన సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు బాగా పనిచేస్తుంది. విశ్వాసాలు అలుగుతున్నారు, సేవకులు అలుగుతున్నారు, సేవకురాళ్ళు అలుగుతూ ఈ కోపం
అలిగేసి అది కాదు కదా ఇలాగని చెప్పేసి అలిగేటువంటి బలహీనటువంటి ఆత్మ. క్రీస్తు ప్రభువుని గురించి ఎరిగి నీవు అలగటం ఏంటి అసలు? క్రీస్తు పునరుద్ధారణ గురించి తెలిసినటువంటి నీవు కోపగించుకోవటం ఏంటి అసలు? క్రీస్తు పునరుద్ధానం అంటే ఆ అనుభూతి నువ్వు అనుభవించిన మనం సంఘాన్ని ద్వేషించటం, సేవకుల్ని విమర్శించడం ఏంటి అసలు? బలంగా పనిచేస్తున్నటువంటిది అపవాదైనటువంటి అస్త్రం. వారు అనుకున్నారు అంత ఓరిస్తే అయిపోయింది అనుకున్నారు. ఇంకా ఎంత దిగజారారంటే క్రీస్తు పునరుద్ధాన సాక్ష్యం బయటకు రానికుండా ఉండటానికి ద్రవ్యం ఇచ్చి ఆ సాక్ష్యాన్ని అంటు పెట్టాలనుకున్నారు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రధాన యాజకులు సైనికులు పిలిచి తెల్లారుగట్ట జరిగినటువంటి సంఘటన ఏంటి అని అనగానే అయ్యా ఇలా జరిగింది అని చెప్పగా ఆ మాట ఒకసారి చదువుతో చూడండి ఎంత బాగుండిద్దో. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, లంచం అప్పుడే ఇచ్చారండి, AD 30లోనే ఇచ్చేశారు లంచాలు, ఇప్పుడు కాదు. దేని కొరకు లంచం ఇచ్చారంటే క్రీస్తు పునరుద్ధాన సాక్ష్యం అనేటువంటి సందేశం బయటకు రానియొద్దు. పెద్దతో మేము మాట్లాడుకుంటాం, పిలాతు దగ్గరికి వెళ్ళి మేము చెప్తాం, మీకు ఎలాంటి పిలాతు వల్ల ఎలాంటి హాని రానియకుండా ఉండటానికి మేము చెప్తామని చెప్పేసి ప్రధాన యాజకులు అన్న కైఫా నిజంగా ఎంత యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత అధికార పీఠాలు కదిలిపోయినాయండి. జూయిష్ కౌన్సిల్ ఉంది, సన్హెద్రింగ్ సభ, క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో చాలా బాగా రాయబడిద్దండి క్రీస్తు పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత అసలు ఏం జరిగింది ఇజ్రాయెల్ దేశంలో అనేటువంటిది ఒక గొప్ప ఎపిసోడ్, అది జ్ఞాపకం చేసుకోవటానికి. ప్రధాన యాజకులు ఏమైపోయారు, హేరోదు ఏమైపోయాడు, పిలాతు భార్య ఏమైపోయింది, బాప్తీసమిచ్చి యోహాను యొక్క శిరచ్ఛేదనం చేయించడంలో హేరోదియ పాత్ర ఎంతగా ఉంది, ఆమె ఏమైపోయింది అసలు అనేటువంటిది మనం కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తు చేస్తాను మీకు. బాప్తీసమిచ్చి యోహాను శిరచ్ఛేదనం చేయటంలో ప్రోత్సహించింది హేరోదుని. ఎవరు? హేరోది యొక్క కుమార్తె సలోమి యొక్క నాట్యానికి ముగ్ధులైపోయినటువంటి హేరోదు నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆమె అడిగింది ఏంటంటే, తల్లి దగ్గరికి వచ్చి అడిగింది, ఏం అడగమంటావు అని. తల్లి ఇచ్చినటువంటి తుచ్చమైనటువంటి నిత్యమైనటువంటి సూచన సలహా ఏంటంటే, బాప్తీసమిచ్చి యోహాను రోషం కలిగినటువంటి వాడుగా నన్ను విమర్శించాడు కాబట్టి ఆయన తల శిరచ్ఛేదనం చేయమని అడిగింది. శిరచ్ఛేదనం చేయించినటువంటి హెరోదియా ఎలా చచ్చిపోయింది తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచి ఈజిప్ట్కి వెళ్తున్నారంట. ఈజిప్ట్లో టైటస్ వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో యెరూషలేం అనేటువంటిది ధ్వంసం చేయబడుతుంటే యెరూషలేం నుంచి కాపాడుకోవటానికి ఈజిప్ట్కి వారు వెళ్ళిపోతున్న సమయంలో తిరిగి వెళ్తుంటే ఈజిప్ట్కి వెళ్ళిపోతుంటే ఒక నది సముద్రం దాటుతున్నప్పుడు ఆ సముద్రం మంచు గడ్డ వలె ఉందంట, గడ్డగట్టింది మంచు. ఆ మంచు గడ్డ మీద నడుచుకుంటూ ఆ నదిని ఆ ప్రాంతాన్ని దాటుతున్నారు. హేరోదియా దాటుతున్న సమయంలో అమాంతంగా మంచు కరిగిపోయింది. కరిగిపోయి లోపలికి దిగిపోతుంది హేరోదియా. దిగిపోతున్న సమయంలో ఏం జరిగిందంటే, ఒక మంచు కత్తిలాగా మంచు ఆ తునక ఒకటి వచ్చేసి హేరోదియా తలను కట్ చేసి పడేసిందండి. ఆ మంచు తునకొచ్చి మంచు కత్తిలాగా వచ్చేసి హేరోదియా దిగిపోతుంటే అలా కట్ చేయగానే ఆమె తల ఎగిరి అవకాడ పడిపోయిందంట హేరోదియాది. పెద్దలు ఒక మాట అంటారు, తను తీసిన గోతిలో తనే పడతారు. ఎదుటోళ్ళకి మనం కీడు హాని తలపెట్టాలనుకుంటే తిరిగి మనం ఏది విత్తుతాం అదే కోస్తాం. మనం ఏది చేస్తాం, ఏ హాని, ఏ మోసం, ఏ అన్యాయం ఏది చేస్తామో అదే అనిపిస్తాం. ఎవరు చంపలేదు హేరోదియాని సృష్టే దండించింది. మంచు తునుకు వచ్చేసి శిరచ్ఛేదనం చేయగానే హేరోదియా తల తెగిరి పడింది. హేరోదు ఎలా చనిపోయాడండి? అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడింది 12వ అధ్యాయంలో. హేరోదు పురుగులు పడిపోయి చచ్చిపోయాడు. పురుగులు పడిపోయి హేరోదు చనిపోయాడు.
ఆ తర్వాత పిలాతు యేసుక్రీస్తుకి తీర్పు తీర్చిన తర్వాత చేతులు కడిగేసుకున్నాడు. ఈ నిరూపరాధి రక్తం నా మీద, నా పిల్లల మీద ఉండకుండాగాక అని చెప్పేసి, ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండకూడదని చేతులు కడిగేస్తున్నాడు హేరోదు. ఆ దినం నుంచి సింహాసనం ఎక్కలేదంటే హేరోదు, పిలాతు సింహాసనం ఎక్కలేదు. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఆ తర్వాత రోమన్ పరిపాలన ఇంకెక్కువైపోయి వాళ్ళు భయంకరంగా ప్రవర్తిస్తుంటే ఇక పిలాతు ఉండలేక సింహాసనం దిగిపోయాడు. ఆ తర్వాత త్వరతగతిలోని సింహాసనం కోల్పోయాడు. ప్రాణాన్ని అంటే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినటువంటి వార్తను బట్టి ఆయన భార్య, పిలాతు భార్య కూడా మానసికమైనటువంటి వ్యాధితో ఆమె కూడా, అయ్యో నీతిమంతుణ్ణి ఆయనకి ఏం చేయలేకపోయాడు నా భర్త అని చెప్పేసి, భర్త చేసేట దాన్ని బట్టి భార్య చాలా కాలం ఒంటరితనాన్ని అనిపించి ఆ బాధతో పిలాతు భార్య కూడా చనిపోయింది. సన్హెడ్రింగ్ సభ యేసుక్రీస్తుని తెల్లవారుగట్ట సన్హెడ్రింగ్ సభలో సమకూర్చారు. తీర్పు తీర్చి, అన్యాయపు తీర్పు. ఆ తీర్పు తర్వాత సన్హెడ్రింగ్ సభ కూడుకోలేదంట, జూయిష్ కౌన్సిల్ అంటారు దాన్ని. ఇక ఆ తర్వాత సన్హెడ్రింగ్ సభ లేదు. ఇక అప్పటికి ఇప్పటి వరకు కూడా వారు ఎన్నడూ కూడా జూయిష్ కౌన్సిల్ లాగా కూడుకోవటానికి లేనటువంటి పరిస్థితులు ఆనాటితో ముగింపినటువంటిది. ప్రధాన యాజకులు కైఫా, అన్నస్ వారిద్దరూ కూడా అకాలమైనటువంటి మరణాలు, వారి జీవితాలు ఇలా ముగించబడ్డాయి. అంత మాత్రమే కాదు కానీ ఈ అన్నా కానీ కైపా కానీ ప్రధాన యాజకులైనటువంటి వారి అందరూ కూడా యూదులే. యూదుడైనటువంటి యేసుక్రీస్తుకి వారు కీడు తలపెట్టి అన్యాయంగా ఆయన మీద నింద మోపారు. ఒక స్కాలర్ ఏమంటాడంటే, వారి కేకలే గెలిచినని రాయబడింది బైబిల్లో. ఆ కేకలు వేయటానికి ప్రధాన యాజకులంట ఈజిప్ట్ నుంచి ఒక గ్రూపుని తీసుకొచ్చారు డబ్బులు ఇచ్చి. ఒక గ్రూపుని తీసుకొచ్చి యూదుల్లో కలిపేసి, ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్న తంతులు ఇవన్నీ కూడా కేకలు వేయటానికి, అరవటానికి ఒక బ్యాచ్ని తెచ్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. మొన్న ఈ మధ్య ఒకళ్ళు చెప్పారు, సిటీలోనంట ఇప్పుడు మీటింగ్స్ పెడుతుంటే క్రిస్టియన్ మీటింగ్స్ అంట, పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాలంట, విశ్వాసులకు కూడా ట్రాన్స్పోర్టు భోజనం అన్ని ఏర్పాటు చేస్తేనే మీటింగులకు వస్తున్నారంట. పాస్టర్ గారికి ప్యాకేజ్ ఇస్తారంట, ఇదిగో మీ చర్చ్ నుంచి ఎంతమంది వస్తారని, ఎంతమంది వస్తారు, ఎంతమందిని పంపిస్తారని చెప్పంటే పాస్టర్ గారికి ఇంత, తర్వాత విశ్వాసులకి ఇంత, ఒక బస్సు అరేంజ్ చేయాలి, వారికి భోజనాలు ఇంత అరేంజ్ చేయాలంట. ఎలాగ దిగజారిపోయిందండి. ఆ రోజున యూదుల్లో కలిపేసి ఒక తెగని వారిని తీసుకొచ్చారు ఈజిప్ట్ నుంచి. వారు కేకలు వేశారు, సిలువేయమో సిలువేయమో సిలువేయమని కేక వేశారంట వాళ్ళు. వారి కేకలే గెలిచెను. వారెవరు అంటే ద్రవ్యానికి కూలికి వచ్చినటువంటి వారు, ద్రవ్యం తీసుకుని లంచం తీసుకుని కేకలేసేటువంటి వారు. ప్రధాన యాజకులు కానీ కైప, అనాస్ అనేటువంటి వారు, వీరందరూ కూడా సన్హెడ్రింగ్ సభ కానీ, పిలాతు కానీ, హేరోదు కానీ, హెరోదియా కానీ, వీరందరూ కూడా ఇదైపోయారు. ఆ తర్వాత టైటస్ వచ్చిన తర్వాత యెరూషలేము పూర్తిగా ధ్వంసం చేయబడ్డప్పుడు యెరూషలేము నుంచి యూదులు పారిపోయారు ప్రాణాలను గుప్పిల్లో పెట్టుకుని ఈ యూదులైనటువంటి వారు పారిపోయారు. తిరిగి కూలికి 1948లో స్వతంత్రం తీసుకుని లంచం తీసుకుని ఫామ్ అయింది. 1948లో వారు స్వతంత్ర దేశం ఇజ్రాయెల్ అనేటువంటిది వారందరూ కూడా సమకూర్చుకున్నారు. ఇప్పటికీ నిజంగా కొన్ని ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని కార్యాలు. ఇండిపెండెన్స్ వారికంటే ముందు మనకు వచ్చింది. ఇండియాకి ఇండిపెండెన్స్ మనకంటే, అంటే వాళ్ళకంటే ముందు మనదే. వాళ్ళు ఎక్కడుండాం, మనం ఎక్కడున్నామండి. 1948లో వారు ఏర్పాటు చేసుకున్నారు. వారంటే యూదులు యేసుక్రీస్తు మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత వారు చెట్టుకుక్కలు పుట్టుకుక్కలైనటువంటి యూదులు 1900 సంవత్సరాలు తిరిగారంట. వాళ్ళు 1900 సంవత్సరాలు ఒక రాజ్యం లేకుండా, ఒక దేశం లేకుండా, ఒక క్యాపిటల్ లేకుండా, ఒక ప్రాంతం అనేటువంటిది వారు లేకుండా యూదులైనటువంటి వారు చెల్లాచెదరై ప్రపంచ నలుమూలలు కూడా వెళ్ళిపోయారు ప్రాణాలు కాపాడుకుని. లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. వారు ఇప్పుడు తిరిగి యెరూషలేముకి తిరిగి వచ్చుచున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు పునరుద్ధానంతో అధికార పీఠాలు కదిలిపోయినాయి. నిజంగానే అధికారం శాశ్వతం అనుకున్నారు. వారికి ఉన్నటువంటి అహంకారంతో ప్రవర్తించారు. బైబిల్లో జ్ఞానటువంటి సొలొమోను సామెత గ్రంథం 2-3 మాటలు చూద్దాం చూడండి. అహంకారంతో ప్రవర్తించినటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈజిప్ట్ కానీ, బబులోను కానీ, అష్షూరు సామ్రాజ్యం కానీ, ఇలాంటి సామ్రాజ్యాలన్నీ కూడా, ఇలాంటివన్నీ కూడా గర్వించారు చక్రవర్తులు. వారు అహంకారంతో ప్రవర్తించారు. వారు కనుమరుగైపోయారు. వారి రాజ్యాలు సైతం ఈరోజు లేకుండా అయిపోయినాయి. చరిత్రలో లేనటువంటి వారుగా బబులోను సంస్థానం కానీ, ఈజిప్టు పరిపాలన చేసిన చక్రవర్తులు ఎలా ముగిసిపోయారు.
బైబిల్ రాసిన మాటలు చూద్దాం. చూడండి, సామెత గ్రంథం 15:11 వచ్చింది చదువు అమ్మ. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుని యొక్క హృదయములు మరి తేటగా ఆయన కనపడతాయి. పాతాల అగాధ లోతులను చూసేటువంటి దేవునికి మన హృదయంలో ఏముందో తెలియదా? ఏమండి, అవునే కదా. పాతాళం యొక్క అగాధ లోపలని దాన్ని చూసినటువంటి దేవునికి నరుని యొక్క హృదయ ఆలోచనలు ఏంటో దేవునికి స్పష్టంగా తెలుసు. వారు ఎలాంటి ప్రధాన యాజకులు కానీ కైప అన్నాస్ అనేటువంటి వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎలాంటి పన్నాంగం పన్నారో దేవుడు ఎరిగినటువంటి వాడు. ఇంకొక మాట కూడా 16వ వచనంలో ఉంది. ఇంకొక మాట సామెత గ్రంథం 16:5 అమ్మ. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ పొందుతారు. ఎవరు వారు? ఎలాంటి హృదయం కలిగిన వారు? గర్వంతో అహంకారంతో మాట్లాడతారే, గర్వం బట్టి. ఏదో అంటారు, ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చినటువంటి ఏదైనా ఏదో సామెత ఉండిద్దండి. గతం మర్చిపోతాం. ముందు వచ్చినటువంటి చెవులు కన్నా వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడంట. గతం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలాంటి స్థితి వచ్చామో, ఎలాంటి పరిస్థితి మర్చిపోతాం. ఈరోజు మనకున్న దాన్ని బట్టి ఎంత గర్విస్తామండి. గర్వ హృదయులు యెహోవాకు అసహ్యులు, హేయులు. ఇంకొక మాట కూడా అక్కడే ఉండిద్ది 16:18 అమ్మ. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఇంకొక మాట 25వ వచనంలో, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను అది తుదకు మరణమునకు చేరును. మన మార్గం మనకు మంచి అనిపించిద్ది, మన మాటలు మనకు మంచి అనిపించిద్ది, మన ప్రవర్తన మనకు ప్రీతికరం అనిపించింది. అబ్బా నేను ఎంత బాగా మాట్లాడితే ఎంత మంచి అని మనకు మంచి అనిపించిద్ది. కానీ పక్కన వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు కదా. మన మాటల వల్ల, మన క్రియల వల్ల, మన ఆలోచన వల్ల ఎంతమంది ఆవేదన పడుతూ ఉంటారు. కానీ అంటున్నాడు జ్ఞానటువంటి సొలొమోను, నీకు ప్రీతిగా అనిపించిద్దేమో కానీ తుదుకు అది ఎక్కడ తీసుకెళ్తుంది? నీ జీవితాన్ని మరణానికి తీసుకెళ్ళిపోయింది. జాగ్రత్త. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చక్కటి మాట. యెషయా ప్రవక్త 54:17 రాస్తాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునికి, దేవుని సంఘానికి, దేవుని కార్యాలకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఏ ఆయుధం కూడా, ఏ మనుషుడు కూడా వర్ధిల్లడు. దేవుని పనికి, దేవుని యొక్క కార్యాలకు అడ్డుపడేటువంటి వారు, ఆటంకాలు కలిగించేటువంటి వారు ఎవరు కూడా బాగుపడ్డట్టుగా క్రిస్టియన్ హిస్టరీలో లేదు. ఈరోజు మన హిస్టరీలో కూడా, ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్కడ లేదు. ఏమండి, మంచి పనులకు అడ్డుపడి హాని కలిగించేటువంటి వారు ఉన్నారు. ఈ రోజున జ్ఞాపకాలు కూడా లేకుండా మిగిలిపోయారు, వారి జీవితాలు అయిపోయినాయి. ఆనాటి వారు అనుకున్నారు, వారి అధికార దర్పంతో అహంకార అస్త్రాన్ని ప్రయోగించారు, ఏదైనా చేయగలుగుతామని. భూరాజుల రాజ్యాలన్నీ కూడా తునాతునుకులైపోయి కనుమరుగైపోయాయి. 127 సంస్థానాలు ఎస్తేరు సంస్థానం. ఎస్తేరు తర్వాత వచ్చినటువంటి మరి అహష్వేరోషు రాజు తర్వాత వచ్చినటువంటి రాజుల యొక్క 127 సంస్థానాలు ఏమైపోయినాయండి? అసలు ఆ చక్రవర్తుల రాజులు ఏమైపోయారు? ఉన్నారా? వారి తదనంతరం ఉన్నదా? దావీదు మాత్రమే. దావీదుకు దేవుడు చెప్పాడు, దావీదు నీ తర్వాత, నీ తదనంతరం కూడా ఖచ్చితంగా ఈ సింహాసనం ఈ వారికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. మనకి కీర్తన పుస్తకంలో కీర్తన ఉందండి, ఒకసారి వీలైతే ఆ కీర్తన పడుతుంది. 84వ కీర్తన. రాజాతి రాజా రాజులకు రాజువై రాజా యేసు రాజమేలరా స్వాగతం
మేలరా రవి కోటి తేజయేసురా. భూలోక రాజ్యాలన్నీ రాజులందరూ కూడా అధికార పీఠాలు సైతం కనుమరుగైపోయి కదిలిపోయినవే. యేసుక్రీస్తుని అంతమోర్చాలనుకున్నటువంటి వారు నేటికి కూడా అనుకుంటున్నటువంటి వారు మరి నిరో చక్రవర్తి పరిపాలనలో క్రీస్తుని గురించి, క్రీస్తు సంఘాన్ని హింసించాలని నిరో చక్రవర్తి అనుకున్నాడు. కానీ ఆగిపోయిందా? ఈ రోజున ప్రపంచంలో 216 దేశాల్లో క్రైస్తవ్యం గురించి ప్రకటించబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి 2016 దేశాలు ఈరోజు గొప్పగా ఘనంగా ఏ మూలపోయినా, ప్రపంచం ఎటువైపోయినా, మన ఇండియాలో ఎంత అడ్డు పెట్టాలనుకున్నా క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వకుండా చేద్దామని చెప్పేసి ఎన్నో కంకణాలు కడుతున్నారు. ఆగుతుందా? ఆపగలుగుతారా? సమాధికి పెట్టబడిన రాయే ఆగిపోతే, పునరుద్ధానాన్ని ఆపలేకపోతే ఇంకా మనుషుల యొక్క నిర్ణయాలు ఎంత, మన ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ యొక్క తీర్మానాలు ఏ పాటివి? క్రీస్తు పునరుద్ధాన సందేశ సాక్ష్యాన్ని ఆపలేకపోయారు. నేటికి కూడా అది సాగుతూనే ఉంది. నిజమే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా ఆ ఇంటిలో బేతనియాలో ప్రభు ఉన్నప్పుడు ఆ అత్తరు బుడ్డి కుబిలించబడింది ఆయన మీద. ఆ సువాసన, పునరుద్ధాన సువాసన ప్రపంచం నలుమూల సాగుతుంది. ఆ పునరుద్ధాన సువాసన సుమరులం ఈ రోజున నలుమూలలో కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా స్ప్రెడ్ అవుతూ పాకుతూనే ఉంది. ఎవరు ఆపగలిగింది కాదు. వారు అనుకున్నారు అధికార పీఠాలు మిగిలిపోయారు. కానీ క్రీస్తు పునరుద్ధానంతో మరి మన విశ్వాసమైనటువంటి వారికి గొప్ప కార్యం. థర్డ్ పాయింట్ ఏంటంటే, మూడో పాయింట్ ఏంటంటే, విల్ ద రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ ద ఫియర్ ఆఫ్ ద బిలీవర్ ఈజ్ రిమూవ్డ్. Will the resurrection of our Lord, the fear of the believer is removed. మన ప్రభు పునరుద్ధానంతో విశ్వాసి భయం అనేటువంటిది తొలగిపోయింది. మన ప్రభు యొక్క పునరుద్ధానంతో విశ్వాసి భయం అనేటువంటిది తొలగిపోయింది. నిజమే, ఆది తల్లిదండ్రులు అనేటువంటి ఆదాము దగ్గర నుంచి మొదలైంది భయం. 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా వచ్చి ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడా అని. ఆదాములో భయం ఉంది. ఆ భయం ఏం చేసిందంటే ఆదామును తీసుకెళ్ళి దాచిపెట్టింది, బయటకు రావాకయ్యా అని. అక్కడ మొదలైనటువంటి ఆ ఫియర్ అనేటువంటిది, ఆ భయం అనేటువంటిది అప్పటి నుంచి వస్తూనే ఉంది. క్రీస్తు యొక్క పునరుద్ధానం వరకు కూడా మనం గమనిస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు చెప్తాను. ఇప్పుడు 2-3 మాటలు చెప్తాను. నోవాహుకి దేవుడు ఒక మాట చెప్పాడు. నోవాహు, నీ హృదయంలో కలిగినటువంటి భయం వల్ల వాడలో చేరినటువంటి పశువుల్లో కానీ, పక్షుల్లో కానీ, ప్రతి జంతువులో కూడా భయం కలిగిద్దని చెప్పాడు. నీ హృదయంలో ఏ భయం అయితే ఉందో ఆ భయం అనేటువంటిది ప్రతి జీవిలో కూడా భయం వస్తుంది. నిజమే, ప్రతి జీవికి కూడా, ప్రతి జంతువుకి కూడా భయం ఉంది. ఈ రోజున పక్షులకు భయం లేదా? వేటగాడు ఎప్పుడు చంపుతాడని భయం లేదా? పశువులకు భయం లేదా? దేనికైనా ప్రతిదానికి కూడా భయం ఉంది. అది మనిషిలో నుంచి వచ్చేటువంటి భయం. వంశ పారంపర్యంగా ఆదాము దగ్గర నుంచి పంచాడు దేవుడు. మోషేతో అంటే, మోషే నువ్వు వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనం అంటాడు. మోషే అంటాడు, అయ్యా నేను వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడతామేనా? నేను వెళ్ళి ప్రజలను, ఇశ్రాయేలు అయినటువంటి వారిని తోడుకుని రాగలుగుతాను? అసలు ఇది నా వల్ల అవుతుందా అని చెప్పేసి మోషే మాట్లాడుతున్నాడంటే మోషే లోపల ఉన్నటువంటి భయం. హల్లెలూయా. అదే మోషే దేవుని కొరకు నిలబడిన తర్వాత ద్వితోపదేశ కాండ రాస్తూ ఉన్నప్పుడు గొప్ప మాట అంటాడు. 31వ అధ్యాయం 6వ వచనంలో యెహోషువాకి బాధ్యత అప్పగించేటప్పుడు అంటాడు, యెహోషువ భయపడొద్దు అంటాడు. ఒకసారి ఆ మాట చూడండి. ద్వితోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి మీరు దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. చాలండి, భయపడొద్దు. యెహోషువ కలేబులకు మోషే చెప్తున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు మనల్ని మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన మీకు తోడై ఉంటాడు. మీరు వెళ్ళేటువంటి మార్గం అంతట్లో కూడా. హల్లెలూయా. ఈ పునరుద్ధాన పండుగలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా,
ఇప్పటికి తెలియనటువంటి భయాలు, ఏం జరుగుతుందో ఎలా అవుతుందో. ఈ మధ్య 4th వే అంటున్నారు, ఇంక మొదలైంది ఇప్పుడే 4th వే వస్తుందంట అని చెప్పేసి. భయాలు, దిగుళ్ళు, ఎలా ఉండిద్దో, ఏం జరిగిద్దో, ఏమవుతుందో అని. ఎందుకు భయపడాలండి మనం? ఎవరికి భయపడాలి? యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 10:28 చెప్పాడు, శరీరాన్ని హింసించే వారి గురించి మీరు భయపడొద్దు. ఆ మాట ఒకసారి చూడమ్మా, 10:28 మత్తయి సువార్త. మరియు ఆత్మను చంపనేరక ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలిగినటువంటి వానికి మిక్కిలి భయపడు. ఎవరికి భయపడాలి? శరీరాన్ని చిత్రవదలు చేసే వారికి భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు, మనుషులు వేసే నిందలకు భయపడొద్దు, మనుషులు పెట్టేటువంటి బాధలకు భయపడొద్దు. కానీ ఆత్మను శిక్షించే అధికారం కలిగినటువంటి ప్రభువుకు భయపడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరం తిరిగి ఎప్పటికైనా మట్టిలో వెళ్ళిపోయింది, కలిసిపోద్ది. ఈ శరీరం ఉన్నటువంటి ఆత్మ ఆయన దయచేసిన ఆయన దగ్గరికి వెళుతుంది. అందుకనే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా విశ్వాసికి భయం అనేటువంటిది తొలగిపోవాలి. భయం అనేటువంటిది, కలవరం అనేటువంటిది తొలగిపోవాలి. ఇంక భయపడొద్దు. మన ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా మనందరికి కూడా కలవరం నుంచి, భయం నుంచి. అందుకని 120 యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల కాలంలో పరిచర్య అంతట్లో కూడా ఆయన జ్ఞాపకం చేసిన మాటలు ఉన్నాయి. గొప్ప మాట. ఎవరిని స్వస్థపరిచినా, ఎవరు ఏ పరిస్థితులు వచ్చినా యేసుప్రభు ఒక మాట అనేవాడు, ఫియర్ నాట్ అనండి. డు నాట్ ఫియర్ అనేటువంటి మాట. భయపడొద్దు, భయపడొద్దు. డు నాట్ బి ఫియర్ అనేటువంటి మాట. భయపడొద్దు. ఏ విషయాన్ని బట్టి కూడా దేవుని బిడ్డలు ఇప్పటికి కూడా మనలో తెలియనటువంటి ఆందోళన, తెలియనటువంటి భయాలు, పునరుద్ధాన పండుగ చూసినా కూడా, పునరుద్ధాన పండుగలు లాంటి జరుపుకున్నా కానీ ఇప్పటికి కూడా ఈ కలవరం, ఈ చింత, ఈ దిగులు, రేపేమవుతుందో, ఏం జరుగుతుందో అనేటువంటిది విడిచిపెట్టండి. పునరుద్ధానం ద్వారా ప్రభు ఇచ్చినటువంటి విజయం, పునరుద్ధానం ద్వారా ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప నిరీక్షణ, పునరుద్ధానం ద్వారా ప్రభు చేసినటువంటి ఆ గొప్ప మహత్తరమైనటువంటి కార్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. తల వంచండి, నిలబడగలిగిన వారు నిలబడండి. చిన్న స్వపరీక్ష. ఈ సంవత్సర పునరుద్ధాన అనుభవం మన జీవితాల్లో ఏ గొప్ప కార్యాలు సాధించడానికి నిన్ను నీవు సిద్ధం చేసుకున్నావు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆనాడు పునరుద్ధాన సందేశమైనటువంటి మత్తలేని గలిలయ వాసులైనటువంటి శిష్యుల దగ్గర పునరుద్ధానం ద్వారా ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి పునరుద్ధానం మత్తలేని చేసినటువంటి ఆ గొప్ప మహత్తరమైనటువంటి కార్యాన్ని పునరుద్ధాన సందేశ సాక్షి జీవితంలో స్త్రీలు అంతకు మునుపు భయపడినటువంటి శిష్యుడండి. చిన్న సుపరీక్ష. మేడగదిలో చివరి రాత్రి భోజనం పునరుద్ధాన అనుభవం. గత్సెమనే వనకెళ్ళిన తర్వాత ప్రభు పట్టుబడి ప్రభువుని పట్టుకున్న తర్వాత పారిపోయాడు. క్రీస్తు పునరుద్ధానంలో కనిపించలేదు. ఆనాడు యాజకులు పునరుద్ధాన సందేశమైనటువంటి దూరం నుంచి వెంబడించారు. గలిలయ వాసులైనటువంటి శిష్యుల పేరుతో పునరుద్ధానం ద్వారా ప్రభు ఇచ్చిన ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి పునరుద్ధానం వీరందరినీ గురించి అభ్యంతరపడతానేమో కానీ నేను మాత్రం అభ్యంతరపడినైనా నీ కొరకు చనిపోవటానికైనా ప్రాణించడానికైనా వెనకాడ చెప్పినటువంటి సీమోను పేతురు గదిలో చివరి రాత్రి గత్సెమనే వనకెళ్ళిన తర్వాత ప్రభు పట్టుబడి ప్రభువుని పట్టుకున్న తర్వాత పారిపోయాడు. క్రీస్తు పునరుద్ధానంలో ఆచారంగా ఆనాడు పునరుద్ధాన సందేశంలో గలిలయ దేవుని వాస్తవమైన ఏవైతే ఆ పునరుద్ధానాన్ని గురించి చెప్పడానికి పునరుద్ధానంతో మరణించేసింది. క్రీస్తు పునరుద్ధానంతో అధికార పీఠాలు కదిలిపోయింది. క్రీస్తు పునరుద్ధానంతో భయమైనటువంటిది విశ్వాసుల నుంచి వెళ్ళిపోయింది. శిష్యుల భయం అనేటువంటిది వెళ్ళిపోయింది. ఎంతగా ప్రభు కొరకు నిలిచారంటే భూమిని తలక్రిందులు చేయటంలో, క్రీస్తుని గురించి ప్రకటించడానికి,
పారిపోయిన పేతురు తల్ల క్రిందులుగా సిలువేయించుకుంటానికి ఇష్టపడ్డాడు. ఎరగనని బొంకినటువంటి పేతురు, నేను ఆయన శిష్యున్నా అని చెప్పినటువంటి పేతురు చిన్నది అడిగినప్పుడు చెప్పినటువంటి మాట, ఆ పేతురు భయంతో మాట అన్నాడు. తర్వాత ప్రభు కొరకు పునరుద్ధానం తర్వాత బలపరచబడిన తర్వాత, పునరుద్ధాన అనుభూతితో నింపబడిన తర్వాత, పునరుద్ధాన శక్తితో నింపబడిన తర్వాత, పునరుద్ధాన యొక్క మర్మాలు అనుభవించిన తర్వాత ఇష్టపడతానేమోగా నేను మాత్రం అభ్యంతరపడైనా నీ కొరకు చనిపోవడం అయిపోయిన వెనకాడ చెప్పినటువంటి సీమోను పేతురు ప్రభువుని పట్టుకున్న తర్వాత పారిపోయాడు. విశ్వాసం మనం ఎప్పుడు తేబడతాం? క్రీస్తు భక్తులకి మనం ఎప్పుడు రాబడతాం? అంత లోతైనటువంటి నేల మీద పునరుద్ధానానికి ఆత్మీయ స్థితిలో లోతైనటువంటి ఆత్మీయత మనలో ఉంటే అధికారం క్రీస్తు పునరుద్ధానం గుర్తి భయమైనటువంటి విశ్వాసం నుంచి అది ఎంత పనైనా నా తండ్రిది నా ప్రభువుది శిష్యుల భయమైనటువంటి వెళ్ళిపోయింది. దేవుని కొరకు ప్రభు కొరకు నిలిచారంటే భూమిని తలక్షణలు చేయటం మనలో ప్రతీకారం మనలో అలగటాలు మనలో కోపగించుకోవటాలని ఎరగనని బొంకినటువంటి మనలో ఆత్మీయత లేదు. ఆయన శిష్యుడా అని అనుభవలేదు. మన పేతురు పైకి మాత్రం కనపడుతున్నాం వేషాలు వలె, లోపల పేతురు భయంతో మాట్లాడినాడు. వ్యక్తిగత అందరూ పునరుద్ధానం తర్వాత బలపరచబడి 1000 సంవత్సరాల మనకు తెలిసి పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన మర్మాల గురించి తెలుసుకుంటున్నాం, పునరుద్ధాన బలాన్ని గురించి ప్రభు మీ వాక్యముని అంతరంగులు తొంగి చూసుకుంటారు. పునరుద్ధాన మర్మము విజయాలు మరణం మానవుని ఏర్పడి చేస్తున్న స్థితిలో మరణాన్ని లోతైనటువంటి మనలో ఉంటే మరణపు కోరలు క్రీస్తు భయమైనటువంటి స్థిరమని ఏదైతే తండ్రిది నా ప్రభు దాని ఆనవాళ్ళు కూడా లేకుండా మరి జ్ఞాపకం చేసుకుంటే కేవలం చెప్పుకునే వారికి మనలో తలపోసుకుంటాం. మేమే స్థితిలో మనలో అలగట్టాలు మన భక్తి భావం కలిగి ఉంటాను. ఎరగను మనలో ఆత్మీయత లేదు. ఆయన శిష్యుడా అని అనుభవం లేదు. మన పేతురు పైకి మాత్రం కనపడుతున్నాం వేషాలు వలె, లోపల పేతురు భయంతో మాట్లాడినాడు. వ్యక్తిగత అందరూ పునరుద్ధానం తర్వాత బలపరచబడి 1000 సంవత్సరాలు మనకు తెలిసి పునరుద్ధాన సందేశం, పునరుద్ధాన మర్మాల గురించి తెలుసుకుంటున్నాం, పునరుద్ధాన బలాన్ని గురించి ప్రభు మీ వాక్యముని పట్టుకుని అంతరంగులు తొంగి చూసుకుంటారు. పునరుద్ధాన మర్మము మానవుని ఏర్పడి మరణపు కోరలు క్రీస్తు ఆనవాళ్ళు కూడా లేకుండా మరి అవసరంలో అక్కర్లో ఆపదలో
మనలో పడాలు తలపోసుకొని మేము ఏ స్థితిలో ఉంటున్నాం, ఎలాంటి దినాలు భక్తి భావం కలిగి ఉంటాను, ఎరగను వారి పేరును గ్రహించట్లేదు. ఆయన శిష్యుడునా తన అనుభవం వివాహ వార్షికోత్సవం పైకి మాత్రం కనపడుతున్నాం. సుభిక్షమైన వారి జీవితాలు బలాన్ని గురించి ఏ గొప్ప కార్యాలు, ఏ విషయాలు, ఏ పనులు తలపెట్టిన మీ ద్వారా మేలు కలగల చిత్తమైన ఈ కోరికను శివదేవ ప్రభు మీ వాక్యం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అయ్యా మీ బిడ్డల యొక్క జీవితాలు మీ పునరుద్ధాన మర్మము బాధ్యతలు మానవుని ఆనవాళ్ళు కూడా లేకుండా ఆపదలు భక్తి భావం కలిగి ఉంటాను, ఎరగను వారి పేరును గ్రహించట్లేదు. శిష్యుడునా తన అనుభవం వివాహ వార్షికోత్సవం పైకి మాత్రం కనపడుతున్నాం. సుభిక్షమైన జీవితాలు మనకు బలాన్ని గురించి ఏ గొప్ప కార్యాలు, ఏ విషయాలు, ఏ పనులు తలపెట్టిన మీ ద్వారా మేలు కలగల చిత్తమైన కోరికను శివదేవ ప్రభు మీ వాక్యం అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అయ్యా మీ బిడ్డల యొక్క జీవితాలు మీ పునరుద్ధాన మర్మము బాధ్యతలు మానవుని తోడైండి ఆనవాళ్ళు కూడా లేకుండా ఆపదలు భక్తి భావం కలిగి ఉంటాను, ఎరగను వారి పేరును గ్రహించట్లేదు. శిష్యుడునా తన అనుభవం వివాహ వార్షికోత్సవం పైకి మాత్రం కనపడుతున్నాం. సుభిక్షమైన జీవితాలు
పునరుద్ధానం యొక్క భావంతో కూడినటువంటి మంచి పాట పాడిన ప్రియులు యోహాన్ రాజు గారికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. అందరం కూడా లేచిన పడదాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలబడి ప్రార్థనలో ఏకీభవించవలసింది మనం చేస్తున్నాను. ప్రార్థన, ప్రభు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల కొందన చెల్లిస్తున్నాం. గడిచిన పరిశుద్ధ ఆదివారం నుంచి నైనా ఈ పరిశుద్ధ ఆదివారం వరకు నా తండ్రి, ఈ వారం దినాలన్నింటిలో కూడా నైనా మా పనుల్లో మా ప్రయాణ బాధ్యతల్లో నా తండ్రి మీరు వెన్నంటుండి మీ కాపుతలు మాకు అనుగ్రహించిన ఆయన ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి క్షేమాన్ని ఇచ్చిన తండ్రి, ఈ మాసంలో చివరి ఆదివారంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆసక్తిని బట్టి నాయన మీ లేఖనంలో జ్ఞాపకం చేసేటట్లుగా నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారు నా ఎద్దుకు రాగలుగుదురని మీ లేఖనంలో సెలవిచ్చారు. ఆ రీతిగా నాయన మీ బిడ్డలకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆసక్తిని బట్టి ఆకర్షణ బట్టి మీ యొక్క నడిపింపుని బట్టి నా తండ్రి ఏ ఆదివారం ఆరాధనలో కుటుంబాలు కలిసి వచ్చి మీ ఆరాధనలో పాల్గొనడానికి అనుగ్రహించిన ఈ దివ్యమైన ఈ ఆరాధనలో పాల్గొని ప్రభు నిలబడి శిరస్సు భావంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా యోహాన్ రాజు గారికి మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను ప్రభు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరిని కూడా లేచిన పడదాం. కనుదృష్టితో మీరు చూడమని ప్రార్థన. మోకరించలేని వారు పాతాళం యొక్క అగాధ లోతులు ఎరిగినటువంటి వారు ప్రార్థన. మా హృదయాంతరంగా ఎరిగినటువంటి మా యేసు ప్రభువా, మీకు మరుగైంది ఎరగనటువంటిది ఏదీ లేదు. ఎవరి హృదయాల్లో ఎవరి మనస్సుల్లోనైనా ఏ దిగులు, ఏ చింత, ఏ బాధ, ఏ వ్యధ, ఏ కష్టం ఉండి నాయన ప్రార్థన చేసుకుందాం. మీకు మొరపెట్టుకుంటున్నారో, బాధించబడుతున్నారో ఒకసారి నాయన మీ కనుదృష్టితో చూడమని ఆదివారం నుంచి నాయన ఈ పరిశుద్ధ మీ చింత యావత్తు నా మీద వేయుడని మీరు సెలవు. ఈ వారం దినాలన్నింటిలో కూడా దేనిని గురించి మీరు చింతించుకోండి మీరు సెలవిచ్చారండి. మీరు నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆరోగ్యాన్ని ఆయన తప్పక నిన్ను ఆదుకుంటాడని మీరు ఈ మాసంలో చివరి ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న కూడా మీరు ఇచ్చిన నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని లేఖనంలో మీరు వాగ్దానం చేసావు నాయన. నా తండ్రి మీ బిడ్డలకున్నటువంటి నిట్టూర్పులను నాయన, మీ బిడ్డలకున్నటువంటి వేదన, బాధ, కష్టాలను బట్టి ఆకర్షణ బట్టి మా దుఃఖాన్ని నాట్యంగా మార్చేటువంటి వారు మీరు కాబట్టి ఆదివారం ఆరాధనలో అనారోగ్యాలతో దీర్ఘకాల వ్యాధులతోనూ మానసిక రుగ్మతలతోనూ శారీరక బలహీన ఆరాధనలో పాల్గొనేటువంటి వారిని నిలబడి రక్తాన్ని కూడా వారిపై ఎత్తిపడుతున్నాను ప్రభు. అరికాళ్ళ నుంచి సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో మీరు కలుగు చేయమని ప్రార్థించలేని వారు నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. మా హృదయ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువును లేపునని సెలవిచ్చారు. ఎవరి హృదయాల్లో ఎవరి మనసులో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏ దిగులు, ఏ డయాలసిస్ చేయించుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యావత్తు నా మీద వేయలేని పరిస్థితుల్లో మరణ పడకల మీద ఉండి లైవ్ చూస్తున్నటువంటి వారిని మీరు యెహోవా మీద మోపు, వారి కళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్లకు నిన్ను ఆదుకుంటాడని మీరు లాజరు ప్రయాసపడి భారం మోసుకుని మరియ మార్తలు ఏడుస్తున్నప్పుడు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని మీరు మా కొరకు కన్నీరు కార్చి మా కన్నీటిని తుడిచేటువంటి మా దైవమా మీకు వందనాలు ప్రభువా. మా సంఘ బిడ్డలైనటువంటి బిడ్డలకున్నటువంటి నిట్టూర్పు, మా బంధువుల్లో గాని మా బిడ్డలకున్నటువంటి వేదన బాధ గాని ప్రభువా, హాస్పిటల్లో గాని నా తండ్రి మా దుఃఖంలో అభాగ్యులైనటువంటి వారు రోగగ్రస్తులుగా ఆరాధనలో ఒకసారి అనారోగ్యాలతో మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత దీర్ఘకాల వ్యాధులు మీ అంగీలో స్వస్థతను
శారీరక దయగలిగినటువంటి వారిని మీ కనికర హస్తాన్ని ప్రభువా, వారిపై ప్రార్థనలు ఏకీభవిస్తున్న స్పర్శను కూడా వారిపై వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను సంపూర్ణమైన ఎందరైతే ప్రార్థన చేస్తున్నామని మీరు కలుగు చేయమని వారందరూ కూడా మీ పాదాల దగ్గర నమ్ముతున్న వాళ్ళైతే నమ్మువాలని ఒకసారి మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి హృదయ విశ్వాస సహితమైన ప్రార్థన వారిని విడిపించి ఆ రోగిని మీకు సాక్షిగా స్థిరపరచండి. చదువుతున్న మా సంఘ బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటున్న వారిని, ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారు, డయాలసిస్ వారు ఉన్నారు, రైట్ అని సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. హార్ట్ ప్రాబ్లం అంతా కూడా నా తండ్రి కొంతకాలం ఆన్లైన్ క్లాసెస్ లంగ్స్ అటెండ్ అయ్యే బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఇంకా నా బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని సమస్యని తల్లిదండ్రుల యొక్క శ్రమ, తల్లిదండ్రుల యొక్క ఆసక్తిని బిడ్డలకు గుర్తిరిగినైనా ప్రయాస బిడ్డలకి మంచి వారిని మీరు విని తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఎరిగిన ప్రభువా, కళ్ళలో మంచి జ్ఞానం జ్ఞాపకశక్తి మా బిడ్డల మార్పులు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం మీరు మా కొరకు జ్ఞానం కొద్దుగా ఉంటే నడగమని మీరు ఇచ్చిన ఆ వివేకాన్ని జ్ఞానాన్ని మా బిడ్డల బంధువుల్లో జ్ఞాన నిధిలో మా బిడ్డలకి జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తూ మీ దీవించమని అభాగ్యులైనటువంటి వారు చదువులు ముగించుకున్న తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్నారు, నిరుద్యోగ యువతులకు మీకు మీరు పొందిన దెబ్బలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ఇంటర్వ్యూస్ వారు చేస్తున్న ప్రయత్నాలు వారి ప్రయాసం వారి పట్టుదలను అవమానాలు నిందలపై వ్యాధి బాధలు ప్రతి అపజయం ఆ గొప్ప నిరీక్షణ విశ్వాసం మీ వైపు చూస్తున్నారు. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగునట్లుగా నా తండ్రి మీరే మా సర్వం, మా స్వాస్థ్యం, మా సమస్తం మీరు కాబట్టి నాయన మీ బిడ్డల పక్షాన మీ కార్యం జరిగిస్తూ సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ యొక్క సమర కాలంలో ప్రభు ఎంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డల నిమిత్తం నేను ఎవరి బిడ్డలకు వివాహాలు చేయాలని ఆలోచన ఆశయం కలిగి ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాల్లో మీరు ద్వారాలు తెరవండి ప్రభువా. వారి ప్రక్కటెముకలు మీరు ఎక్కడ సిద్ధం చేశారో మంచి సాటి అయినటువంటి భాగస్వామురాలను మీరు అనుగ్రహించిన ఆయన మీరు జతపరచండి. వివాహ వ్యవస్థ అనేటువంటి మీరు కట్టేటువంటిది కాబట్టి నాయన మీ కార్యాన్ని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించి మీ కృప చూపిస్తూ అయ్యా ఏకాంగులను సంసారాలుగా చేయవారు మీరు కాబట్టి నాయన మీ కృపా సహాయతతో తల్లిదండ్రులు అనుకున్నట్లుగా వారి బిడ్డలకు సాటినటువంటి సత్సంబంధాలు మీరు అనుగ్రహించి మీ కార్యాలు వారి పక్షాన జరిగించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటున్న వారిని మీరు దీవించి వారి వృత్తిలో సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు మీరు దయచేయండి. దేవా నిర్భాగ్యులను మీకు జ్ఞాపకం చేసుకుని దిక్కులేని వారిని, విధవరాలని, అనాథులను, వస్త్రహీనులను, దిక్కులేని వారిని మీరు కనికరించిన ఆయన మీ కృపలో వారికి సహాయం దయచేయండి. అయ్యా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులు ప్రతిష్టపరచండి. సంఘంలో ప్రతి బిడ్డ కొరకు, ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ప్రతి కుటుంబం క్రైస్తవ కుటుంబంగా ప్రభా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి పునరుద్ధాన బలంతో, పునరుద్ధాన విశ్వాసంతో, పునరుద్ధాన సాక్షుడిగా నా తండ్రి ఈ కడవరి దినాల్లో ముందుకు సాగుతున్నాయన మీరు రాకడ కొరకు సిద్ధపట్టబరచుటకు సంఘాన్ని మీరు బలపరచండి ప్రభా. సంఘాన్ని మీరు ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘం వలె, ఆదిమ సంఘం వలె, మాసిదోనియా సంఘం వలె నాయన మా సంఘం బలపరచబట్టడానికి అపవాది క్రియలన్నింటినీ, అపవాది కుతంత్రాలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తును లయపరచండి ప్రభా. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మీ లేఖనంలో సెలవిచ్చావు నా తండ్రి. అయ్యా సంఘానికి ఎదురవుతున్న ప్రతి ఆటంకాలను కూడా మీరు దూరపరిచి మార్గం సరళం చేసి మీ పరిచయం ఇంకెక్కువగా దేవ ముందుకు సాగుటకు మీకు కృప దయచేయండి. ప్లాంటేషన్ చర్చెస్ మీరు ఆస్వాదించండి. సంఘానికి ఇచ్చిన స్థలాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభు. మీ పునరుద్ధాన ఆరాధన నా తండ్రి మా సొంత స్థలంలో, మా మందిరంలో ప్రభు మీకు మహిమకరంగా జరుపుకోగలిగినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను అయ్యా పండుగ దినాన సంఘానికి మీరు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయం నా తండ్రి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ చిత్తం అయితే నేను వచ్చే ఆదివారానికి మీరు నడిపించమని, అడగక మరిచి నీవులు మాకు దయచేయండి, అడగరాని అడిగితే మన్నించి క్షమించమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి విజ్ఞాపన మనవులు అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందర పొందరవేనగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచి మా ఇలా ప్రార్థన చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమని కృపా కాపుదల, పునరుద్ధాన బలంతో, పునరుద్ధాన మర్మాలతో, పునరుద్ధాన శక్తితో, అనేక పునరుద్ధాన అనుభవాలతో ఆయన సాక్షులుగా మనలందరినీ కూడా ప్రభు బలపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచుగాక. Promo